తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. ఇది మొత్తం పొలాల వెంబడి, గుట్ల వెంబడి ఏ విధంగా పరిగెడుతుందనేది మనం చూస్తున్నాము. అదృష్టవశాత్తు ఇది ఎవరి మీద దాడి చేయకపోయినందువల్ల ప్రాణహాని అయితే జరగలేదు. ఇది నిన్న రాత్రి కూర్మాపురం వద్ద అయితే ఇది దొరకడం జరిగింది. దీనికి అధికారులు బోన్లన్నీ ఏర్పాటు చేయడం, దాంతో మత్తు ఇంజక్షన్ అంతా రెడీ చేసి ఇది బోన్లు దూరేపటికే మత్తు ఇంజక్షన్ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ విశాఖ రెస్క్యూ సెంటర్ ఒకటి ఉంటుంది, ఇక్కడికి అయితే తీసుకురావడం జరిగింది. దీని వయసు దాదాపు 3 నుంచి 3.5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఇది 15 రోజుల క్రితం అయితే మహారాష్ట్ర నుంచి వచ్చిందని, అదేవిధంగా దీన్ని పట్టుకోవడానికి నిరంతరం దాదాపు 2-3 రోజుల దాకా కష్టపడితే కానీ దొరకలేదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎట్టకేలకి ఇది దొరికినందువల్ల మొత్తం గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది. తెలుసు. రాజమండ్రి, ఏలూరు ఆ సైడ్ ఒక 15 డేస్గా ఒక పులి, మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక పులి, మేల్, ఒక 3.5 years ఓల్డ్ పెద్ద పులి, అది చాలా సంచారం చేసింది. మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఆదేశాలు మేరకు స్పెషల్ టీమ్స్ అన్నీ ఫామ్ చేసుకొని అక్కడ డిఫరెంట్ టెక్నాలజీ, డ్రోన్ వీడియో, కెమెరా ట్రాప్స్, ఇలా డిఫరెంట్ టెక్నాలజీ వాడుకొని అది బాగా మానిటరింగ్ చేశారు. మనకు మానిటరింగ్ చేసుకొని అవి మళ్ళీ అడవికి వెళ్తున్న స్కోప్ లేదు అనే ఉద్దేశంలో మనకి హై లెవెల్ డిస్కషన్ జరిగి బాగా ఎక్స్పర్ట్స్ అందరూ మనం మాట్లాడుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనం క్యాప్చర్ చేయడం జరిగింది.